ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు, ఖచ్చితంగా ఓడిపోతామని ముందే తెలుసు. అయినా మొండిగా ఎన్నికల బరిలోకి దిగడానికి కారణమేంటి? మజ్లిస్ను ఢీకొట్టడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న బిగ్ టాపిక్. అవును, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంపై బీజేపీ కాలు దివ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ. బలం లేకపోయినా బరిలోకి దిగిన కమలం పార్టీ. ఓడిపోతామని తెలిసి బీజేపీ ఎందుకు పోటీ చేస్తోంది? హైదరాబాద్ను మజ్లిస్కు అప్పగించొద్దన్న బీజేపీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఎలక్షన్లో ఎంఐఎం బీజేపీ బరిలోకి దిగగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 112 ఓట్లు ఉండగా మెజారిటీ ఓటర్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ఉన్నారు. ఇందులో బీజేపీ తరపున గెలిచిన వారు 23 మంది ఉండగా వాళ్లలో 4 ఇప్పటికే పార్టీని వీడారు. ఇక ఎక్స్ అఫీషియో రూపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి బీజేపీకి 6 సభ్యుల బలం ఉంది. అలా మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలం 29గా ఉన్నా అందులో నుంచి పార్టీ మారిన వారిని మినహాయిస్తే 25 ఓట్లకే బీజేపీ పరిమితమవుతోంది. ఇదే సమయంలో అటు ఎంఐఎం పార్టీకి 50 మంది సభ్యుల బలం ఉంది. అంటే బీజేపీ కంటే ఎంఐఎంకు దాదాపు రెట్టింపు ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను పోల్చి చూస్తే బీజేపీకి సరిపడా సంఖ్యాబలం లేకున్నా ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి పెట్టిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు. అంతేకాదు, గెలుస్తామన్న గ్యారంటీ కూడా కనుచూపు మేరలో లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. కానీ ఏ ధైర్యంతో అభ్యర్థిని బరిలోకి దించారు అన్నదే ఇక్కడ ఆసక్తి రేపుతోంది. అయితే ఇక్కడే కమలం పార్టీ అసలు రాజకీయం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకపోయినా తమకున్న బలం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి అన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకోసం హైదరాబాద్లో మజ్లిస్ వర్సెస్ అదర్స్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చి రాజకీయంగా సెంటిమెంటును రగల్చాలని బీజేపీ భావిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇక్కడే బీజేపీ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీల కార్పొరేటర్స్ అంతా తమ అభ్యర్థికి ఓటెయ్యాలని కోరుతోందట కమలం పార్టీ. అందుకోసం హిందుత్వ సెంటిమెంటును తెర మీదకు తీసుకొస్తున్నారట బీజేపీ నేతలు. ఆ సెంటిమెంట్ తో హైదరాబాద్ పరిధిలోని ఇతర పార్టీల కార్పొరేటర్స్ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంగా కనిపిస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ను పూర్తిగా ఎంఐఎంకు అప్పగించొద్దు, భాగ్యనగరాన్ని రక్షించుకోవాలని బీజేపీ కొత్త రాగం అందుకుందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకపోయినా తమకున్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలనేది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోందట. తమకున్న 25 ఓట్ల కన్నా కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినా తాము సక్సెస్ అయినట్టే అని భావిస్తున్నారట. అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటర్లు పార్టీలను దృష్టిలో పెట్టుకుని ఆత్మసాక్షిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బీజేపీ నేతలు. దీంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. తమ పార్టీల అధిష్టానాల్ని కాదని ఎంతమంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ బీజేపీకి ఓటు వేస్తారు అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే ఏప్రిల్ 23న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వరకు ఎదురు చూడాల్సిందే.